அந்த கோயம்புத்தூர் கான்ட்ராக்ட் நமக்கு தான் வேணும். நான் அப்புறம் பேசுறேன். இந்த நேரத்துல யாரு வருது? నువ్వా? ఏంటమ్మా ఇలా వచ్చావు? సార్ పృథ్వీని చూడాలి. ఆఫీస్ పనా? అయినా ఇంత పృథ్వీ ఏమైంది? పృథ్వీ అన్ని వదిలేసి వచ్చేసా. ఆ నరకాన్ని వదిలేసి వచ్చేసా. కూల్ డౌన్ సుజీ. మా పిన్ని వాళ్ళు నన్ను వదిలించుకోవడానికి కోసం ఎవరికో కట్టు పెట్టాలని చూస్తున్నారు. వచ్చేసా. నాకేమైనా ప్రాబ్లం ఉంటే నీ దగ్గరికి వచ్చామని నువ్వే కదా చెప్పా. అందుకే వాళ్ళు ఇచ్చినది ఏమీ తెలియదు. నువ్వు గిఫ్ట్ గా ఇచ్చిన చీరతోనే వచ్చేసా. తప్పు చేయలేదు కదా పృథ్వీ. నువ్వు మంచి పని చేశావు నాన్న. ఈ అమ్మాయి పేరు సుజిత. మన ఆఫీస్లోనే నాకు పరిచయం. మేమిద్దరం ప్రేమించుకున్నాం నాన్న. పృథ్వీ ఒకసారి లారా. అమ్మా ఒక్క నిమిషం. ఇప్పుడే పిల్ల లక్షణంగా ఉంది. ప్రేమించడం తప్పు కాదు. నీ సెలక్షన్ కూడా చాలా బాగుంది. కానీ పృథ్వీ నీకు తెలుసు, నేను రాత్రనక పగలనక శ్రమించి ఈ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేశాను. ఈ సమాజంలో నాకంటూ ఒక గుర్తింపు గౌరవాన్ని సంపాదించాను. ఈ 50 ఏళ్లలో నేను సాధించింది చాలా ఉంది. కానీ ఇంకా ఏదో సాధించాలనే తపన. నేను చేసే ప్రతి డీల్లోనూ నాకు లాభాలు వస్తాయి. అది నా స్పెషాలిటీ. కూర్చో. నేను ఇన్ని సంవత్సరాలు చేసిన డీల్స్ అన్ని ఒకెత్తు. ఇప్పుడు నీ ద్వారా నేను చేయబోయే డీల్ నా లైఫ్ లోనే మోస్ట్ ఇంపార్టెంట్ డీల్. వరల్డ్ ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ మురుగేశన్ కూతురుతో నీ పెళ్లికి కష్టపడి ఒప్పించాను. నీ వర్త్ ఏమిటో తెలుసా? నేను 50 ఏళ్లలో సంపాదించిన దానికి 3 రెట్లు. జస్ట్ 3 ముళ్లతో నువ్వు సాధించగలవు. నో యువర్ కెపాసిటీ. యూజ్ ఇట్. నా స్టేటస్ నీ వల్ల పెరగాలి గాని తగ్గకూడదు. ఈ సంపాదన అంతా నీకోసమే. ఓకే డాడ్. మరి ఈ అమ్మాయి సంగతి? ఎస్, అవును. ఆ అమ్మాయికి అన్యాయం జరగకూడదు. పైగా నిన్ను నమ్మి ఇల్లు కూడా వచ్చేసింది. యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ హర్. చూడు, మనకు బెంగళూరులో గెస్ట్ హౌస్ ఉంది కదా, మీరిద్దరు అక్కడ హ్యాపీగా ఉండొచ్చు. సో ఈ అమ్మాయిని నా సుఖం కోసం ఉంచుకోమంటున్నారు. మీ స్టేటస్ కోసం, మీ ఆస్తి పెరగడం కోసం నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటాను, అంతేగా? పృథ్వీ కూల్ డౌన్. నీ వయసుకు నేను చెప్పేది చీప్ గా అనిపించవచ్చు. బట్ డోంట్ ఫర్గెట్, 500 కోట్లు చీప్ కాదు. బీ ప్రాక్టికల్. ఓ 6 నెలలు బాధపడినా ఆ తర్వాత జీవితాంతం చక్రవర్తిలా బతకొచ్చు. సారీ డాడ్, మీ మీద నాకు చాలా హై ఒపీనియన్ ఉంది. దయచేసి దాన్ని చెడగొట్టకండి. పృథ్వీ దెన్ ఫైన్, నువ్వు మేజర్వి. నేను నిన్ను రిస్ట్రిక్ట్ చేయను. కానీ ఈ రఘునాథ్ తన స్టేటస్ పెంచుకోవడం కోసం ఎవరితోనైనా స్నేహం చేయగలడు, ఎవరితోనైనా వైరము పెట్టుకోగలడు. ఫైన్ డాడ్, నీతో వైరం వద్దు, నీ కోట్ల ఆస్తి వద్దు. గుడ్ బై. పృథ్వీ ఒక్క నిమిషం. నేను తీసుకునే ఈ డెసిషన్ కి ఎప్పుడు రిగ్రెట్ అవను. బాయ్. పద సుజి. నిజం సుజి, ఐ నెవర్ రిగ్రెటెడ్ దట్ డెసిషన్. నేను జీవితంలో తీసుకున్న సరైన నిర్ణయాల్లో ఒకటి నీతో బతకాలనుకోవడం. కానీ నాకే అప్పుడప్పుడు బాధగా ఉంటుంది పృథ్వీ. నా వల్ల నువ్వు మీ నాన్నగారికి దూరం అయ్యావని. వద్దు సుజి, ఎప్పుడు బాధపడదు. నాకు దేవుడిచ్చిన వరం నువ్వు. నీతో గడిపే ప్రతి క్షణం నాకు కోట్ల కంటే విలువైంది. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? మనకి ఈరోజు చాలా మంచి డీల్ వచ్చింది. దీంతో మన లైఫ్ స్టాండర్డే మారిపోతుంది. పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేద్దాం. ఒక పెద్ద బంగ్లా తీసుకుని అందులో మనం... చాలు. ఇప్పటికే ఈ లంకంత కొంపలో ఒంటరిగా బిక్కుమంటున్నాను. ఆ వెనకున్న రూమ్లు హౌస్ ఓనర్ ని వాడుకోమని చెప్దాం అనుకుంటున్నాను. కొంత రెంట్ అయినా కలిసి వస్తుంది కదా అని. నో, నథింగ్ డూయింగ్. నా పెళ్ళాం పిల్లలు ఇరుకింట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇదే నా సామ్రాజ్యం. దీనికి నేనే రాజుని, నువ్వు రాణివి. అవునా? ఓకే. ఏంటమ్మా? వెళ్తారు. మీ స్కూళ్ళల్లో
ఎక్స్కర్షన్, పిక్నిక్, ఆ ఫీజు ఈ ఫీజు అని డబ్బులు వసూలు చేయడం బాగా అలవాటైపోయింది. వాళ్ళకెందుకే నేను సార్, మీరు వెళ్ళండి అమ్మా. ఓకే, నేను స్కూల్కి వచ్చి డబ్బులు కడతాను. ఓకే. అవునులేండి, మంచివాడు మంచివాడు. మీ డాడీ మాత్రమే మంచివాడు. ఏయ్, మీ అమ్మ కుళ్ళుకుంటుందిరా. వెళ్ళి ముద్దు పెట్టండి. వెళ్ళండి 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 వెళ్ళండి. గో గో. మరి నాకు సరే, వాడొస్తే నాకు ఫోన్ చేయమని చెప్పండి. ఓకే, థ్యాంక్స్ సార్. ఓకే అండి. ఏమైంది ప్రభాకర్? సూర్య కనిపించాడా? లేదు సార్. వాడికి ఏమైంది పాపం? సెల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. వాడి ఇంటికి వెళ్ళి చూడలేకపోయావా? వాడు అక్కడ ఉండడు సార్. మరి మనకు రావాల్సిన కాంట్రాక్ట్ తన పేరు మీద తీసుకుని మరో షాప్ ఓపెన్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు సార్. ఏమిటి? అవును సార్, ఈ చీటెడ్ సార్. వాడు మిమ్మల్ని నమ్మించి మోసం చేశాడు సార్. మన కస్టమర్స్ అందరినీ కూడా వాడే అప్రోచ్ అయ్యి తన వైపు తీసుకున్నాడు సార్. నాకు ఇక్కడ 6 feet by 4 feet బోర్డు కావాలి. అందులో ఈ మ్యాటర్ ఉండాలి. సూర్య కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్. సూర్య మాత్రం చాలా ప్రామినెంట్ గా ఉండాలి. సూర్యుడిని గీయాలి, కిరణాలు గీయాలి. ఓకే, ఎంత అవుతుందో చెప్పు. బాబు, కంప్యూటర్ జాగ్రత్తగా పెట్టండి లోపలికి. జాగ్రత్త, అసలే చాలా కష్టపడి సంపాదించాను. పృథ్వీ, ఇక్కడే రా. కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్ షాప్ పెడుతున్నాను. కొత్త కార్లో వచ్చి చెప్దాం అనుకున్నాను, కానీ బిజీ వల్ల కుదరలేదురా. ఎలా ఉన్నావురా? ఎందుకురా నన్ను మోసం చేశావు? ఏంటిరా పృథ్వీ ఎలాగంటావు? నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఇంతకు ముందు 2 సార్లు హింట్లు ఇచ్చాను, కానీ నువ్వే అర్థం చేసుకోలేదు. ఒకసారి మోసం చేసిన వాడిని మళ్ళీ ఎవడైనా నమ్ముతాడా? నీ స్టూపిడిటీకి నన్ను బాధ్యత ఇచ్చేయడం ఏం బాగలేదురా. అంటే నిన్ను నమ్మడం అదే నేను చేసిన తప్ప? ఆబ్వియస్లీ, అందులో డౌట్ ఎందుకురా? నీకు విషయం చెప్పనా? నువ్వు చాలా మంచోడురా. నువ్వు బిజినెస్ కి పనికిరావు. ఓ పని చెయ్యి, నా మాట విను. నీ షాప్ నాకు అమ్మేసి నా దగ్గర జాబ్ లో జాయిన్ అయిపోరా. నువ్వు నాకు ఇచ్చిన దానికంటే ఎక్కువ జీతం ఇస్తానురా. నువ్వు, వదిన, పిల్లలు అందరూ హ్యాపీగా ఉండొచ్చురా. ప్రామిస్. నీలాంటి వాడితో ఇన్నేళ్లుగా స్నేహం చేశాను చూడు, నా మీద నాకే అసహ్యంగా ఉందిరా. చూసావా చూసావా, ఎదుటి వాటిని ఎట్లా హేట్ చేయాలో కూడా రాదు. బిజినెస్ చేస్తాడట. నీతో మాట్లాడమే అనవసరం. ఒరే పృథ్వీ, నా జాబ్ ఆఫర్ గురించి ఒకసారి ఆలోచించరా. జెన్యూన్ ఫ్రెండ్ ఇచ్చిన ఆఫర్ కూడా తీసుకోవడం రాదు. ఎలా బాగుపడతాడో. ఒరే సిస్టమ్ జాగ్రత్తగా రోయ్. జూబ్లీ హిల్స్ లో ప్లాట్ రేట్ ఎంత ఉందిరా కనుక్కోండి, సరేనా? బాసు నమస్తే బాసు. రా బాసు, కూర్చో బాసు. అరే బాసు, 2 స్పెషల్ టీ తీసుకురా. ఏంటి బాసు, కొత్త చొక్కా, కొత్త కారు, కొత్త డ్రైవరు, ఏంటి విషయం? కాలం కలిసి వస్తే నడిచొచ్చే కారు గుమ్మమ్ము దాగుద్దంటారు, తెలీదా? కొత్త సామెత నేనే కనిపెట్టా. నిజమే, కానీ కాలం కలిసి రావటం క్లోజ్ ఫ్రెండ్ క్లోజ్ చేయటమా? నీకు తెలిసిపోయిందా? రేపు పిచ్చోడా, నువ్వు మ్యాడ్ ఎక్కాలంటే ఏం చేస్తావరా? మెట్లు ఎక్కుతాం అంతే, సింపుల్. పైకి వెళ్ళాలంటే మెట్లు తొక్కాల్సిందే. మెట్లు తొక్కి నేడిస్తూ కూర్చున్నావు అనుకో, పైకి వెళ్ళగలమా చెప్పు? కరెక్ట్ అనుకో, మరి సమాజంలో పరువు పోదా? పరువా? క్రేజీ ఫెలో. నేను మంచోడ్లా డొక్కు స్కూటర్ మీద వచ్చినప్పుడు నువ్వు ఏ రోజైనా నన్ను విష్ చేసావా? చేయలేదనుకో. చేయరు. ఈ జనమే అంతరా. నువ్వు ఏ ఏదో పనైనా చెయ్యి, డబ్బు సంపాదించి కార్లు దిగావనుకో, నిన్ను గౌరవిస్తారు. ఈ దిక్కుమాలిన సమాజంలో నాలాంటి ఇంటెలిజెంట్ ఫెలోస్ కి ఎప్పుడు రెస్పెక్ట్ ఉంటుందిరా. అర్థం చేసుకోరా పిచ్చోడా, వస్తాను. బాసు బాసు, ఒక్క నిమిషం. అసలు నాకు గౌతమ్ బుద్ధుడు, మహాత్మా గాంధీ, కారల్ మార్క్స్ మన కాలంలో ఉన్నట్టు గొప్ప లిస్ట్ లో పెట్టొద్దురా బాబు, ప్లీజ్. మీరు ఇంకేం మాట్లాడదు. నేను మీ దగ్గర అస్టడీకి జాయిన్ అయిపోతా, లేదనుకోండి అప్రెంటిస్ కైనా జాయిన్ అయిపోతా. ప్లీజ్ ప్లీజ్ బాస్. నా గొప్పతనం అర్థం చేసుకున్న మొదటి వ్యక్తి నువ్వేరా. ఓ పంచే, రేపు మన కొత్త షాప్ కి వచ్చేయి, చూద్దాం. ఓకే బాస్. ఓకే ఓకే బాస్. సరే బాస్, ఒక్క నిమిషం. సరేరా.
ముయ్ రేపు కలుద్దాం. జూబ్లీ హిల్స్ లో ప్లాట్ రేట్ ఎంత ఉంటుందో కనుక్కోండి, సరేనా? చలికాలం ఏం చేస్తాం? ఏమ్మా సుజీ, ఈ మధ్య కనిపించటం లేదు. నల్లబడిపోతానని భయపడి రోడ్డు మీదకి రావట్లేదా ఏంటి? లేదక్క, యూజువల్ గా షాపింగ్ కూడా ఆయనే చేసేస్తారు. నిజమేనేమ్మా, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ మాత్రం జాగ్రత్త ఉంటుందిలే. అదృష్టవంతురాలివి, బంగారం లాంటి మొగుడు దొరికాడు. నాకు ఉన్నాడు మీ బావగారు, ఏం లాభం? 3 లక్షలు పోసుకొన్నాను, ఏం సుఖం. ముఖం ఎప్పుడు చిటపట్లాడుతూ ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అంటూ వెంటబడి మరీ పెళ్లి చేశారు మా వాళ్ళు. అక్కడ పని పాట లేకుండా కొండలా బొజ్జ పెంచుకుని ఆఫీస్ కి ఇంటికి తేడా లేకుండా గుర్రు పెట్టి నిద్రపోతుంటాడు. 2 పిల్లల్ని కని నా మొహాన పారేసి ఇంకా జాస్తి లేనట్టు బతికేస్తున్నాడు. ఏం చేస్తాం, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అన్నట్టు నిన్ను చూసినప్పుడల్లా అనిపిస్తుంది, ఇంటర్మీడియట్ లో ఆ సుబ్రహ్మణ్యం గారితో లేచిపోయినా బాగుండేది. వేధవ జీవితం, ఒకసారి రాజీ పడితే బతుకంతా రాజీనే. అదేంటక్క అలా అంటావు? నిజం సుజీ, నాలాగే చాలా మంది ఆడవాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి సారం లేని జీవితాలను పతివ్రతలమన్న ఊహలోనే గడిపేస్తున్నారు. ఈ మగాళ్ళు కూడా పెళ్ళైన 2 ఏళ్లకే సన్యాసులైపోతున్నారు. భార్యను ప్రేమగా చూసుకోవాలన్న ఆలోచన ఏడవదు సరికదా, ఎవడి కోసం పడుంటుందిలే అన్నట్టుంటున్నారు. ఏమమ్మా సుజీ, అన్నిట్లో మీ పిల్లలకే ఫస్ట్లు వస్తున్నాయట కదా? అవునండి, బాగానే చదువుతున్నారు. ఈ గాజులు కొత్తవా? అవునండి. కట్టుబట్టలతో కాలనీకి వచ్చినా బాగానే సంపాదించాడమ్మా మీ ఆయన. ఉంటానమ్మా. అయ్యో, ఇంటికి ఈఏపీలు వస్తున్నారని మా ఆయన చెప్పాడు. వస్తాను లక్ష్మి. విఐపీలు ఎవరు బాగుపడినా చూడలేదు, ఎవరు నాశనం అయిపోతారా పండగ చేసుకుందావా అని ఎదురు చూస్తూ ఉంటుంది. చుప్పనాద్ది. అబ్బా ఊరుకోక, మన ఎదురింట్లో ఆ పిన్ని ఆవిడ ఉండేది కదా, అప్పుడు ఏమండి ఏంటండి డల్గా ఉన్నారు? అది షాప్ లో చిన్న ప్రాబ్లం. నథింగ్ మచ్ టు వరీ. ఓకే, నాకు చెప్పకూడదా? నీకు తెలుసు కదా, షాప్ లో విషయాలు ఇంట్లో డిస్కస్ చేయాలని. కూర్చో రా. ఇప్పుడు చెప్పు. అరే మేధావి, అన్నా హైదరాబాద్ అంతా నిండిపోయిందిరా, ఒక్క అంగళం కూడా ఖాళీ లేకుండా ఇల్లు కట్టేశారా. అస్సలు నేను రాజకీయాలు ఎదిగేసరికి ఏదైనా స్థలం కబ్జా చేయడానికి ఉంటుందంటారా? నాకు భయంగా ఉందిరా. మేం భయపడకన్నా, వాళ్ళంతా ఊరు చివర్లో కట్టుకున్నారు. ఇదిగా నీకు సిటీ సెంటర్ లో మంచి ప్లేస్ చూశాను. ఎక్కడ్రా? పంజాగుట్ట శ్మశానం అన్నా. అందుకే అంటారు ప్రతి కుక్కే రోజు వస్తుందని. పడకన్నా, లేకపోతే దాదాలో నువ్వు కొడవలు పట్టుకు రోడ్డు మీద నడుస్తుంటే జనాలకు నక్షత్రాలు కనిపించేవి. తర్వాత నువ్వు టికెట్ కోసం హైకమాండ్ చెయ్యి కాలు పట్టుకునేవాడివే. అయినా నువ్వు సైకిల్ మీద కార్ల మీద ర్యాలీలు చేస్తే ఏ పార్టీ వాడు నీకు టికెట్ ఇవ్వకుండా అందరూ కలిసి నీ చెవులో కలపు పెడతారా? అయినా నువ్వే మరీ అవుకో, ఏనుగులాంటి వాడివే, ఉదయించే సూర్యుడివే, 2 ఆకులు చదువుకున్న వాడివే. ఇదిగా ఏదో సమస్య మీద ప్రజల్ని రెచ్చగొట్టి పేరు తెచ్చుకున్నావు అనుకో, స్వీట్ లో నీ చేతికి వస్తుంది. అంతేనంటావా? అవునా? అయినా మన కాలనీలో సమస్యలు ఏమున్నాయరా? ఊరుకోన్నా, నువ్వే పెద్ద సమస్య. లేకపోతే ఏటన్నా, నీళ్ళు రాని కొళాయిలు, వెలగని దీపాలు, టైంకి రాని బస్సులు, ఉన్న దోవలు, మరో పక్క పోలీసులు, అన్నలు, గన్నులు, చర్చలు ఎన్నున్నాయి. అంతేనంటావా? మన కాలనీ సమస్య ఫ్యాక్టరీ ఉంది కదా, ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీసేయాలి, ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీసేయాలి, ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీసేయాలి. ఏంటి సార్ ఇదంతా? చూడండి నరసింగ్ గారు, ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండబట్టే బోల్డ్ అంతమంది ఉద్యోగాలు చేశారు. అటువంటిది మీరు ఈ ఫ్యాక్టరీ తీసేమంటే ఎలా సార్? అవన్నీ ఆలోచిస్తూ కూకుంటే మన రాజకీయాలు అంతగా. దయచేసి నా మాట వినండి. నేను వినను. ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీయాల్సిందే, నేను ఆత్మహత్య చేసుకుంటాను. అన్నా కిరసనాలు పట్టుకొచ్చా? ఎందుకురా? ఆత్మహత్య చేసుకుంటాను కదా. మీరు నిజంగానే కిరసనాలు పోసుకుని తగలబెట్టుకుందాం అనుకుంటున్నారా? నా ప్రజల నియోజకవర్గం కోసం ఆత్మహత్య చేసుకుంటాను. ప్రభుత్వం దిగి రావాలి, ఇక్కడ నుంచి ఫ్యాక్టరీ తీసేయాలి. అన్నా కిరసనాలు పోసేస్తాను. వద్దురా, నేను చచ్చిపోతాను. రే వద్దు. ఊరుకా అన్నా, నువ్వు చచ్చిపోతే నాకైతే నీ వారసుగా నానున్నాను కదా, ఈ ప్రజలందరినీ చూసుకోవడానికి పోసేస్తాను. మీరు తొందరగా కిరసనాలు పోసుకు తగలబెట్టుకుంటే వీడియో తీసుకెళ్లిపోతాం. అవతల మలకపేట టవర్ మీద ఎవడో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్ట కవర్ చేయమని తెగ ఫోన్లు వచ్చేస్తున్నాయి. మీరు పోసేయండి సార్. 5 నిమిషాలు
రావుకాలం ఉంది సార్. అన్నా చావుకు రావుకాలం చాలా మంచిదే, అయినా వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి పాపం. ఒకటా రెండా? నగరంలో ఎన్ని చావులు ఉన్నాయి సార్, అవన్నీ ఫోటోలు తీయాలి, వీడియో కవరేజ్ చేయాలి, న్యూస్ పేపర్లో వేయాలి. ఎవడే మీరు కానివ్వండి సార్, మీరు పోయండి సార్. అన్నా, నువ్వు నోరు కళ్ళు మూసుకో. నెత్తి మీద బాగా పోయింది, పోయి ముందు పోయింది. వెనక మీరు కెమెరా ఆన్ చేసుకోండి సార్. మీరు తగలబడేటప్పుడు కెమెరాలో పడేలా తిరగండి. సీన్ బాగోకపోతే ఆడియన్స్ ఎంజాయ్ చేయరు కదా. అంటే నేను తగలబడి కేకలేసుకుంటే మీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారన్నమాట. మా పాయింట్ కరెక్ట్ గా క్యాచ్ చేశారు. ఒరే మీరు షూట్ చేయండి. అంతేండి. అరే అరే పోలీసు వాళ్ళు వచ్చేదాకా నన్ను ఆపురా. అన్నిటికీ పోలీసులు అంట, నీకు కలిదేటే అంత అయిపోతే నాలుగు రారేనే వెలిగించింది. ఏంటండి మీ డిస్కషన్? అవతల మాకు బోల్డ్ అని పనులు ఉన్నాయి, తొందరగా తగలబెడితే వీడియో కవరేజ్ అన్న మిగులుద్ది. మీరు అంటించండి. ఆగరా పోలీసు వాళ్ళు వచ్చారు, ఆగరా. కానిస్టేబుల్, అక్కడ వారెవరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, వెళ్ళి తీసుకురా. ఓకే సార్. మీరు కాల్చుకుంటారు లేదా మా టైం వేస్ట్ చేస్తున్నారు సార్. మిమ్మల్ని సీఏ గారు పిలుస్తున్నారు. సీఏ గారు పిలుస్తున్నారట. అరే వస్తాను, సన్మానం చేస్తారు. ఏందివా, ఎందుకు పిలిచినావు నన్ను? సార్ ఏందన్నా గొడవ ఎందుకురా? గొడవ ఏం లేదు, ఫ్యాక్టరీ బంద్ అయిపోవాలి. పొల్యూషన్ కాలనంతా పొగలొస్తుంది, బీమార్ అవుతున్నారు. ఫ్యాక్టరీ బంద్ కాకపోతే మొత్తం తగలబెట్టుకుంటా కిరోసిన్ పోసుకుంటా. వద్దులే, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏం మాట్లాడతావు? భయపడిస్తున్నావా? నా ఎంత జనాలు ఉన్నారు, అందరూ 1000 మంది. ముందే మీదికి కాలుతుంది తెలుసా? కాలుతుందనే అన్న, లోపలికి వెళ్ళి చాయ్ మాట్లాడుకుందారండి. అరే ఏందన్నా ఈ టైంలో చాలా మొహమాట ఎక్కువ నీకు. సిగరెట్ కావాలా? కింగ్ సైజ్ చాలా పెద్ద సైజ్. అన్నా గ్యాస్ చచ్చిపోతాన్నా. ప్రాణాలంటే ఇంత భయం ఉన్నవాడివి ఆత్మాహుతి బిల్డప్ ఏంట్రా? ఏందన్నా చాయ్ తాపిస్తాను తీసుకొచ్చి గిట్ట కొడుతున్నాను. చేస్తేనేమో మెచ్చుకున్నారన్నా, నేను చేస్తే గిట్ల తెచ్చి కొడుతున్నాయేమన్నాను. రేయ్, తాతగారికి నీలాంటి ఎదవలకి స్వాతంత్రం తెస్తున్న విషయం తెలియక తీసుకొచ్చారా? అంతేగాని మీలా పబ్లిసిటీ కోసం పలుకుడి కోసం నాటకాలు ఆడలేదు. కానిస్టేబుల్ సార్ని తీసుకెళ్లి మన పోలీస్ మర్యాదలు చేయాలి. అన్నా ఇప్పుడు అదంతా అవసరమా అన్న? నేను అడిగినా మస్తు చూపిస్తాం. నా ప్రియ ప్రజలారా, మీరెవ్వరూ దిగులు పడద్దు. నరసింహన్న కాలి తగలపట్టం చూద్దాం అనుకున్న మీ ఎవ్వరికి నిరాశ కలగనివ్వనని అన్న వారసుడిగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. మోహన్, పోలీస్ మర్యాద అని చెప్తే సార్కి షర్ట్ కూడా నలుకొని చేశారు. ఎంత ఫీల్ అవుతాడు చెప్పు? సారీ రాసింది. చెట్టు నలగలేదు కానీ నా బొక్కలు నలిగిపోయినాయి సార్. ఇంకెప్పుడైనా ఆత్మాహతులు కాల్చుకోవడాలు వీడి కూడా కాలువదు సార్. నర్సింగ్ గారు మళ్ళీ ఫ్యూచర్ ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరేమన్నా అమ్మతో సార్ మళ్ళీ ప్రోగ్రాంలు పెట్టుకోండి సార్, మళ్ళీ ప్రోగ్రాంలు నర్సింగ్. ఇంకొకసారి ఇలాంటి ఆత్మాహుతి బిల్డప్లు ఇచ్చామంటే నిజంగానే ఎన్కౌంటర్ చేస్తాం సార్. ఎలా సార్ మాట్లాడతాను సార్, మళ్ళీ వచ్చి రేపు ఇంట్లో కలుద్దాం సార్. మీరేం కంగారు పడద్దు. మీ కన్నుల పండుగగా ఇప్పుడు నరసింహన్న ఆహుతవుతాడు. ఆత్మాహుతి క్యాన్సల్, సమస్య శాంతియుతంగా పరిష్కారం అయిపోయింది. మన బ్యాడ్ లెక్క అనుకుందాం. మలక్పేట ఇలాంటి కవర్ చేయండి, ఆడి ఇడుకులాగా అయితే ఇంటికి వెళ్ళిపోండి, పట్టుకెళ్ళి. ఇలాగైతే నేనెప్పుడు వారసులు అవుతానన్నా? కాల్చుకో, ఈయన వారసుడు అవుతాడు. సిఐ బాగా కుళ్ళబడిసాడా? కుళ్ళబడబడింది, ఇది అయిపించిండు, శాంతియుతంగా పరిష్కారం చేసిండు. పోలీసు వాళ్ళు శాంతియుత పరిష్కారం అంటే నాకు బాగా తెలుసు. అవును, ఎందుకు డ్రామా? మావాడు రాజకీయాలు బాగా ఎదిగిపోవాలనుకున్నాడు, ఈ ఐడియా నేనే ఇచ్చాను. ఓరి తింగరళ్ళారా, రాజకీయంగా ఎదగాలంటే డబ్బు ఉండాలి, మంచి పేరు ఉండాలని ఎవడు చెప్పాడ్రా మీకు? చూడండి, ఈ ప్రపంచమే పెద్ద సినిమాలు. ఆ పైన కూర్చున్నారే అందులో చాలా మంది మేధావులు ఉంటారు. వీళ్ళ ప్రపంచంలో అన్ని విషయాలు తెలుసుకుంటారు, టీవీలు చూస్తారు, అన్ని పేపర్లు చదువుతారు. కానీ ఎలక్షన్ టైంలో పాపం ఓటైనాక రాకుండా క్రికెట్ మ్యాచ్ చూస్తూ కాలక్షేపం చేస్తూ గడిపేస్తుంటారు. అదేంటండి అని అడిగితే దిస్ కంట్రీ స్పాయిల్డ్, నో యూజ్ అని ఇంగ్లీష్ లో ఏదేదో అంటారు. వీళ్ళు మనకు నో యూజ్. ఈ కింద జనం ఉన్నారే, వీళ్ళే దేశానికి వెన్నుముక. అమాయకు
నాయకులు ఏదేదో చేసేస్తారని ఈ ఎలక్షన్ టైంలో వాళ్ళు ఇచ్చే సారా ప్యాకెట్కి 100 రూపాయల నోటికి అమ్ముడైపోయి ఓట్లేసేసి వాళ్ళని నెగ్గించేస్తారు. మనకు కావాల్సింది వీళ్ళే. వీళ్ళకి చదివించుకోవడానికి నువ్వు డబ్బు సంపాదించాలి. అది బాగానే ఉంది. ఈ మధ్యన కూర్చున్న వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు పైకి చూసి కిందకి చూసి మెళ్ళని పెట్టి కోమాలో ఉండిపోయారు. వాళ్ళు కోమాలోంచి వస్తేనే ప్రజాస్వామ్యం వర్కౌట్ అయ్యేది. వీళ్ళు అందులోంచి వస్తారనే గ్యారంటీ లేదు. సో మనకు టెన్షన్ లేదు. అయితే మీరు ఫైనల్ గా ఏమంటున్నారు? నువ్వు దొరికినట్టు మోసం చేసి డబ్బులు సంపాదించి లీడర్ వైపు. ఒక్కసారి లీడర్ అంటే డబ్బులు సంపాదించడం నిమిషాల మీద పని. నేను చీటింగ్ లో పెద్ద ఎక్స్పర్ట్. నువ్వు సరైన బకరాన్ని తీసుకురా, నీ కమిషన్ నువ్వు తీసుకో, మిగిలిందే నేను తీసుకుంటాను. ఇదిగో నా విజిటింగ్ కార్డు. నాకుంటే ఉండే.